గిన్నె వేడెక్కాక 2 స్పూన్లు ఆవు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. మామూలు నెయ్యి కన్నా ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. తర్వాత జీడిపప్పు కాస్త వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి అయితే చేసుకుని దాన్నైతే వేయించుకుంటున్నాను. తర్వాత అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, వాటినైతే వేయించుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేసుకుని 1 స్పూనే అనమాట ఈసారి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేయించుకోవాలి. ఇది చాలా హై ప్రోటీన్ రైస్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే మంచి క్యాలరీస్ అయితే ఉంటాయి, గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత 1 బౌల్ మెంతి కూర, లేదంటే మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఆ రైస్కి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. 1:2 రేషియో మనందరికీ తెలిసిందే కదా. తర్వాత కాస్త కాగిన తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అయితే వేసుకుంటున్నాను. డ్రై జింజర్ పౌడర్ అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇంకా ఈ రైస్ అంతా మగ్గడానికి మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసినట్లయితే ఒక 80% వరకు రైస్ అయితే మనకు కుక్ అయిపోయింది. ఇటువంటి టైంలో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్లాక్స్ సీడ్స్, ఎండు కొబ్బరి పొడి, అలాగే జీడిపప్పు, దాన్నైతే యాడ్ చేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మనం మగ్గించినట్లయితే మన హై ప్రోటీన్ హెల్దీ మేతి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈజీ లంచ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. అట్లాగే తక్కువ టైంలో హై ప్రోటీన్ రైస్ అయితే మనం కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.